హలో అండి, ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఉసిరికాయ పచ్చడి కోసం నేను 1 కేజీ నాటు ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం వీడియోలో చూస్తున్నాం కదా, మనకి ఉసిరికాయలు ఎక్కడన్నా నల్లగా అనిపిస్తే చాకుతో కట్ చేసుకోవాలండి. కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల చింతపండు అయితే పడుతుందండి. శుభ్రంగా కడిగి చిక్కగా ఉడకపెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఉసిరికాయలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేను 400 ml ఆయిల్ అయితే వేసుకున్నాను. 1 కేజీ పచ్చడికి 400 ml అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఉసిరికాయల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ 2-3 వాయిలుగా ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు మనకి ఎక్కడా కూడా పచ్చిగా అనేది లేకుండా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. మనం ఇప్పుడు వీటిని పచ్చడి ఏ గిన్నెలో అయితే కలుపుకుంటామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పచ్చడి మనం సంవత్సరం వరకు స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఉసిరికాయలు మంట సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎక్కడన్నా పచ్చిగా అనిపిస్తే పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఇదే విధంగా అన్ని ఉసిరికాయలు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో మనం తాలింపు అయితే వేసుకోవాలి. 1/2 కప్పు ఆవాలు, 10 వెల్లుల్లి రెబ్బలు కొంచెం నలకొట్టి వేసుకోవాలి. 5-6 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకొని ఎమ్మటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే మనకి ఈ సెగకి తాలింపు అనేది మాడిపోతుందండి. ఈ తాలింపు చల్లారే లోపల మనం పచ్చడి కలుపుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ మెంతిపొడి, 1 కప్పు ఆవపిండి, 2 కప్పుల కారం వేసుకోవాలండి. రెండు కప్పుల కారానికి 1 కప్పుకి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టించాలండి. ఆవపిండి, కారం, ఉప్పు, మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న తాలింపు అంతా కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. మనకి కొంచెం ఏదైనా తక్కువగా అనిపిస్తే కనుక ఇంకొంచెం ఆయిల్ కొంచెం గోరువెచ్చగా చేసి ఈ పచ్చడిలో కలుపుకోవచ్చు. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చండి, ఏమీ పాడవదు. ఉసిరికాయ పచ్చడి కాబట్టి కొంచెం కలర్ అయితే నల్లబడుతుందండి. మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. తడి తగలకుండా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు పచ్చడి పాడవకుండా అలానే ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.